ఇది దేవులం భూమినా, ప్రొద్దుటూరు శివాలయానికి సంబంధించిన భూమి. ఇది 1 ఎకరా 34 సెంట్లు. ఇది నిన్న వేసినారు బోరు. ఇదంతా మార్కింగ్ వేసినారు బిల్డింగులు కట్టాలని. నిన్ననే ఇక్కడ భూమి పూజ చేసినారు. ఇది భూమి పూజ ఉన్నా నిన్న ప్రొద్దుటూరు శివాలయానికి సంబంధించిన భూమిలో భూమి పూజ చేసినారు. ఈరోజు కొత్తపల్లె పంచాయతీలో ఎఫ్జీ కళ్యాణ మండపం ఎదురుగా ఆటోనగర్ పక్కలో శివాలయానికి సంబంధించి 1 ఎకరా 34 సెంట్లు స్థలం భూమి ఉంది. ఈ భూమిని 31/3/2023 వేలానికి వచ్చింది. లీజు వేలానికి 11 సంవత్సరాలకు వేలానికి పిలిచినారు. ఆ వేలంలో శివచంద్రారెడ్డి కొడుకు హర్షవర్ధన్ రెడ్డి అనే అతను వేలం పాడుకున్నాడు. తక్కువ అమౌంట్కు 1,15,900 రూపాయలతో పాడుకున్నాడు. పాడుకున్న తర్వాత ఇది అన్యాయంగా శివచంద్రారెడ్డి పాడుకున్నాడు వాళ్ళ కొడుకు పేరుతో అనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే గారు అప్పట్లోనే దీనిపైన ఓ పిటిషన్ పెట్టాడు, దీన్ని రద్దు చేయండి అని. దాని కారణంగానే ఈ రోజుటి వరకు ఈ శివచంద్రారెడ్డి కొడుకు పేరుతో అప్రూవల్ ఇవ్వలే. గవర్నమెంటు ఎండోమెంట్ ఆఫీసుల నుంచి వీళ్ళకి అప్రూవల్ రాలే. ఇప్పుడు శివచంద్రారెడ్డి అప్రూవల్ రాని దాన్ని ఇక్కడ భూమి పూజ చేసినాడు. మీ అందరికీ చూపించిన బిల్డింగులు కట్టేదానికి లైన్లు వేసినాడు. దీనికి అంత కారణం ఈరోజు తెర ముందర శివచంద్రారెడ్డి, తెర వెనకల కొండారెడ్డి, ఆ పైన వరదరాజుల రెడ్డి. దీనికంత కారణం అప్రూవల్ లేని దాంట్లో, అప్రూవల్ రాని దాంతో ఏ విధంగా భూమి పూజలు చేసి, ఏ విధంగా బోర్లు వేసి, ఏ విధంగా బిల్డింగులు కట్టి మీరు లీజులకు ఇచ్చుకోవాలని చూస్తున్నారు. 1,15,900 ఒక సంవత్సరానికి లీజుకు పాడుకొని అంత మెయిన్ రోడ్లో ఆటోనగర్ పక్కలో లక్షలు విలువ చేసే, కోట్ల రూపాయలు విలువ చేసే భూమిలో సంవత్సరానికి 1,15,000 ఎట్లా మీరు ఈరోజు అనుమతిస్తున్నారు? అధికారులు ఏం చేస్తున్నారు? మీ పాలక మండలి ఏం చేస్తుంది? అన్యాయం కాదా ఇది? నిన్న పోయినాం మేము. ఒక బెజవాడ మురళి అనే అతను కూడా అబ్జెక్షన్ లెటర్ ఇచ్చినాడు ఈఓ గారికి. బెజవాడ మురళి అనే అతను పోయి ఆడ అబ్జెక్షన్ లెటర్ ఇచ్చేంత వరకు కూడా వాళ్ళకు తెలియదు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అనేది. తెలిసి తెలియనట్టు మాకేం తెలియదన్నా అని అంటారు. తెలియకుండా ఎట్లా జరుగుతుంది? ఈ కొత్తపల్లె పంచాయతీలో ప్రతి విషయంలో దందా జరుగుతూ ఉంది. కొండారెడ్డికి అనుమతి లేనేది శివచంద్రారెడ్డి చెయ్యడు. ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రెస్ మీట్ పెట్టి చెప్తా వస్తే ప్రతిరోజు ఉన్నాయి ఈ కొత్తపల్లె పంచాయతీలో భూదందాలు. దీనిపైన తక్షణమే రద్దు చేయాలా, తిరిగి దాన్ని టెండర్ పిలిచాలా, శివాలయానికి ఆదాయం వచ్చే విధంగా దాన్ని చూడాలా. ఈ విధంగా ఎవరికో అప్పనంగా కట్టబెట్టేదానికి ప్రయత్నం చేస్తే దీనిపైన మేము కోర్టు కూడా పోయేదానికి సిద్ధంగా ఉండాం. అందులో డిఫాల్టర్ ఏ వ్యక్తి అయితే శివచంద్రారెడ్డి కొడుకు పాడుకున్నాడో 1 సంవత్సరం మాత్రమే 1,15,900 కట్టినాడు. ఇప్పటికి 4 ఏళ్ళు అవుతుంది, ₹1 కట్టలే. ఆ డబ్బులు కట్టి ఈరోజు బిగిన్ పెట్టినాడు. 4 ఏళ్ళ కిందట, 3 ఏళ్ళ కిందట ఆ డబ్బులు కట్టినాడు. ఇంతవరకు ₹1 కట్టలే. నోటీసులు ఇచ్చినారు. ఈఓ కూడా 2 సార్లు నోటీసు ఇచ్చినాడు, దానికి స్పందన లేదు. అయినా ఆయన దౌర్జన్యంగా ఇక్కడ పనిచేస్తున్నాడు. ప్రొద్దుటూరు శివాలయంది త్వరలో 1, 2, 3 రోజు ప్రెస్ మీట్లు ఉంటాయి. అమృతనగర్ సమస్య కొత్తపల్లె పంచాయతీలో ఎక్కడికి పోయినా వీధి వీధి ప్రతి ఇంటికి సమస్య పెట్టినాడు మీ అందరితో. ఇప్పటికైనా ఇటువంటివన్నీ మానుకొని దీన్ని వెంటనే రద్దు చేయాలా. రద్దు చేసి మళ్ళీ తిరిగి ఎక్కువ అమౌంట్ వచ్చే విధంగా టెండర్ పిలిచాలా. టెండర్ పిలిస్తే
చాలా లక్షల్లో ఆదాయం వస్తుంది. లేకపోతే ఈ ఎకరా 34 సెంట్లను 5 సెంట్లు 7 సెంట్లుగా ఒక్కొక్క రూమ్గా విభజించి టెండర్లు పిలిచండి. 100 మంది 20 మంది 30 మంది బాగుపడతారు. మా శివాలయానికి కూడా ఆదాయం వస్తుంది. ఒకరికి ఎందుకు అట్ట అప్పచెప్పాలా? కాబట్టి దీనిని ఎండోమెంట్ ఆఫీసర్లు కానీ పై ఉండే అధికారులు కానీ దీన్ని వెంటనే తక్షణమే రద్దు చేయాలా. రద్దు చేయకపోతే మేము కోర్టుకు పోయి దీనిపైన కోర్టుకు వేసే ఆలోచనలో కూడా ఉండాం. కాబట్టి దయ ఉంచి మరొక్కసారి అధికారులకు విన్నవిస్తుండా దీన్ని రద్దు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నా. దీంతో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, రూల్స్ ఉన్నాయి. ఏ విధంగా పాట పాడిన తర్వాత ఏ మోతాదులో ఏ విధంగా డబ్బులు కట్టాలా, డబ్బులు కట్టకపోతే రద్దు చేసే అధికారం ఈఓకు ఉంది, పై ఉండే ఆఫీసర్లకు ఉంది. అంత రూల్స్ ఉన్నాయి దీంట్లో. దౌర్జన్యంగానే వీళ్ళు ఈ భూమిని శివాలయంది కదా ఆక్యుపై చేద్దాం అనే ఆలోచనతో ఇది చేసుకుంటూ ఉంటారు. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.